హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోనీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి పికాక్ చామ్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తున్న బ్యాంగిల్ మేకింగ్ వీడియో. దీనికి కావాల్సిన మెటీరియల్ ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసి రెడీ పెట్టుకున్న బ్యాంగిల్, B7000 గ్లూ, అలాగే షుగర్ బీడ్స్, క్లిప్స్, పికాక్ చామ్స్ అండ్ మార్కింగ్ కోసం చార్ట్, ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ సిజర్. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూడడం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే పికాక్ చామ్ బ్యాక్ సైడ్ హోల్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. దీన్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం అయితే బిగ్ సైజ్ సిజర్ ఒకటి తీసుకొని దాని మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో చామ్ని ఉంచి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. పికాక్ చామ్ బ్యాక్ సైడ్ ఉన్న హోల్ని రిమూవ్ చేసుకోవడానికి నార్మల్ సిజర్ మనకి యూజ్ అవ్వదు, ఓన్లీ బిగ్ సైజ్ సీజర్ మాత్రమే యూజ్ అవుతుంది. దీన్ని రిమూవ్ చేసుకోవడానికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దీని బ్యాక్ సైడ్ ఉన్న హోలు. ఈ విధంగా అయితే చామ్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. బ్యాంగిల్పై మార్కింగ్ కోసం చార్ట్ని తీసుకోవాలి. నేను 5 సైడ్స్ మార్కింగ్ కోసం దీన్ని యూజ్ చేస్తున్నాను. బుక్పై బ్యాంగిల్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని 5 సైడ్స్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఈ బుక్ చాలా యూజ్ఫుల్ అవుతుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తున్నాను. ఏమంటే న్యూగా చూసే వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమవుతుందనేసి ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా 5 సైడ్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. దానికోసమే చార్ట్ యూజ్ చేస్తున్నాం. ఏ ప్లేస్లో అయితే మనం మార్క్ చేసుకున్నామో ఆ ప్లేస్లో B7000 గ్లూని అప్లై చేసుకోవాలి. B7000 గ్లూని అప్లై చేసుకొని పికాక్ చామ్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి. పికాక్ చామ్స్ అని కాదు, ఏ చామ్స్ అయినా సరే B7000 గ్లూ యూజ్ చేసి స్టిక్ చేస్తేనే స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది. కాకపోతే B7000 గ్లూ డ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. చామ్స్ వెయిట్ ఉండడం వల్ల మనకి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అవి స్లిప్ అవ్వకుండా మనం క్లాత్ క్లిప్స్ కానీ అలిగేటర్ క్లిప్స్ కానీ యూజ్ చేసి ఈ చామ్స్ కదలకుండా పెట్టుకోవాలి. ఇవి డ్రై అయ్యేంత వరకు అలానే ఉంచుకోవాలి క్లిప్స్ని. రిమైనింగ్ 4 సైడ్స్ కూడా ఈ విధంగానే B7000 గ్లూ యూజ్ చేసి చామ్స్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసుకోవాలి. రిమైనింగ్ బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయినాక మీకు చూపిస్తాను. ఈ విధంగా క్లిప్స్ పెట్టుకొని డ్రై చేసుకోవాలి. ఇలా డ్రై అయిన బ్యాంగిల్ తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసుకోవాలి. చిన్న చిన్న డాట్స్ లాగా గ్లూని అప్లై చేసేసుకొని షుగర్ బీడ్స్ని స్టిక్ చేసుకోవాలి.
ఈ పికాక్ చామ్స్ డిజైన్కి ఈ కలర్ థ్రెడ్ చాలా బాగా సూట్ అయింది. చాలా అంటే చాలా మంచి లుక్ వచ్చింది. ఈ కలర్ వల్ల మంచి అవుట్ లుక్ వచ్చింది. నాకు తెలిసి పికాక్ చామ్స్కి ఈ కలర్ అయితేనే బాగా సూట్ అవుతుందని నా ఫీలింగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ విధంగా షుగర్ బీట్స్ని ఆ డాట్స్ పైన కరెక్ట్గా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా రిమైనింగ్ 5 సైడ్స్ కూడా మనం షుగర్ బీట్స్ని స్టిక్ చేసుకోవాలి. మనం బ్యాంగిల్ మొత్తం గ్లూ అప్లై చేసుకుంటే చాలా గలీజ్గా అనిపిస్తుంది. అందుకని మనం ఎక్కడెక్కడ షుగర్ బీట్స్ స్టిక్ చేసుకోవాలో అక్కడే గ్లూని అప్లై చేసుకొని స్టిక్ చేసుకుంటే మనకి బ్యాంగిల్ నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. అలాగే ఇంకొక బ్యాంగిల్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి. నా వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.